వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. ఘనత వహించిన దేవుడు, శ్రేష్టమైన నామము కలిగిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రభు ప్రేమను బట్టి, ప్రభు కృప వలన దేవుని విశ్వాసంలో ఎదుగుతూ ఆయన కృపను పొందుకొనిన వారమై ఆయన వాక్యమందు మనం అందరము బలపడుతూ ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న మీ అందరికీ మరొక్కసారి యేసుక్రీస్తు ప్రభు నామమున శుభములు తెలియచేస్తున్నాను. ఘనుడైన గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమ వాక్య ధ్యానము, కృపావార్త. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు నాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఈ పరమవాక్య ధ్యానము 4వ అధ్యాయము 6వ వచనములోని గోపరస పర్వతము గురించి నిన్నటి దినాన్న మనం కొంచెం క్లుప్తముగా ధ్యానించుకోవడానికి దేవుడు సహాయం చేశారు. గోపరసము అనగా చేదని, గోపరసము అనగా సువాసన అని మనం నేర్చుకొని, ఎవరైతే ఆ చేదు అనే శ్రమల నుండి శిలువం రానులోనికి వచ్చి రక్షణ ద్వారా యేసుక్రీస్తు యొక్క సువాసన కలిగి ఉంటారో వారు పెండ్లి కుమార్తె సంగమునకు సాదృశ్యం అన్న సంగతి నిన్నటి దినాన్న ధ్యానించగలిగాం. అయితే ఈరోజు సాంబ్రాణి పర్వతముల గురించిన కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడును గాక. సాంబ్రాణి అనగా సువాసన కలిగినది, శ్రేష్టమైనది, విలువైనది అని అర్థం. సాంబ్రాణి సర్వసాధారణముగా అది మనకు సువాసనను అనుగ్రహిస్తుంది. అలాగే సాంబ్రాణి సువాసన వలన మన ప్రాణమునకు ఏమైనా సూక్ష్మ జీవులు సోకి ఉంటే ఆ సాంబ్రాణి సువాసనకు ఆ సూక్ష్మ జీవులు హతమైపోతాయి, చనిపోతాయి, నశించిపోతాయి. కాబట్టి సాంబ్రాణి సువాసన మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చాలా మంది కనుగొన్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తే, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నారు అని అక్కడ లేఖనం తెలియచేస్తుంది. మన దేవుడు కృపగలిగిన దేవుడే, అలాగే దహించు అగ్ని అయిన దేవుడు కూడా. ఈ దహించు అగ్ని అయిన దేవునితో సాంబ్రాణి సహవాసము చేసిన ఎడల సాంబ్రాణిలో ఉన్న సువాసన అనేకులకు వెదజల్లేటట్లుగా అది ఉపయోగపడుతుంది. దీనిలోని ఆత్మీయ అర్థం ఏమిటి అనంటే, సాంబ్రాణి వంటి జీవితములు కలిగిన వారమై దహించు అగ్ని అయిన దేవునితో మనము సువాసనగా లేకపోతే సహవాసము చేసినప్పుడు సువాసన వెదజల్లే వారిగా, యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు ఆ సిద్ధపడిన సంఘములో ఉన్నవారిగా మనము జీవించుటకు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నారు. రండి సాంబ్రాణి పర్వతమునకు వెళ్ళుదము అనగా ఆ సాంబ్రాణి పర్వతమైన ఆ సువాసన కలిగిన వారిగా జీవించాలి అని లేఖనం తెలియజేస్తుంది. రెండవది, సాంబ్రాణి అనగా లేఖన ప్రకారం సమర్పణకు సాదృశ్యము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనము చూసినట్లయితే, అక్కడున్న జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువుని చూడడానికి వచ్చినప్పుడు బంగారము, బోళము, సాంబ్రాణి తీసుకొచ్చి సమర్పించారు అని అక్కడ రాయబడి ఉంది. ఈ సాంబ్రాణి సమర్పణకు సాదృశ్యమై యేసుక్రీస్తు ప్రభువు జీవితం అనేకుల కొరకు దేవుని మహిమార్థమై సమర్పించదగినది అని సూచనప్రాయంగా సాదృశ్యంగా చెప్పబడిన మాట. వారు అక్కడ రాసిన లేఖన ప్రకారం వారు సాంబ్రాణిని యేసుక్రీస్తు ప్రభువుకు సమర్పించిరి అన్నమాట. అదేవిధంగా రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే, మనకు మనమే యేసుక్రీస్తు ప్రభువుకి మన శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోవాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం 15వ వచనము మనం గమనిస్తే, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును నిత్యము స్తుతించు వారిగా, స్తోత్రార్పణ సమర్పించు వారిగా,
స్తుతియాగము చేయువారిగా మనము సమర్పించుకోవాలని లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూస్తే మనకు ఆ లేఖన భాగంలో మాసిదోనియా వారు మనకు కనిపిస్తారు. మాసిదోనియా వారు దాతృత్వమునందు వారు ఎడతెగక ఉండిరి, వారు దాతృత్వమునకు సమర్పించుకొనిరి అని లేఖనం మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం ప్రకారం దేవుడు మనకు ఆశీర్వదించిన కొలది మనము దేవుని సన్నిధికి కానుకలు తీసుకుని వచ్చి ఆ కానుకలు దేవునికి సమర్పించాలి అన్న లేఖన ప్రకారం మాసిదోనియా వారు నిరుపేదలైనప్పటికీ, వారు పేదరికంలో ఉన్నప్పటికీ వాటిలో ఉన్నదానినే తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువుకు సమర్పించినట్లుగా పౌలు గారు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియమైన వారులారా, సాంబ్రాణి సువాసనకు సాదృశ్యమైనట్టే సాంబ్రాణి సమర్పణకు మనము సజీవ యాగముగా దేవునికి మన శరీరములను సమర్పించాలని, నిత్యము స్తుతించు వారిగా మనం ఉండాలని, అదేవిధంగా ద్రాతృత్వము కలిగిన వారమై అనేకులకు ఇబ్బందులలో సహాయం చేసే వారిగా ఉండాలని లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి. 3వది సాంబ్రాణి ధూపమునకు సూచనగా ఉన్నది. 141వ కీర్తన 2వ వచనాన్ని చూస్తే ఆ ప్రార్థన ధూపము వలె, సాంబ్రాణి ధూపము వలె దేవుని సన్నిధికి చేరాలని భక్తుడు కీర్తన గ్రంథంలో మనకు తెలియజేశారు. దేవుని యందు ప్రియమైన వారులారా, మనము సాంబ్రాణి వలె సువాసన కలిగిన వారిగా, సాంబ్రాణి వలె సమర్పణ కలిగిన వారిగా, సాంబ్రాణి వలె దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ధూపము వేసేవారిగా ఉండాలని, సాంబ్రాణి పర్వతముల వలె ఎదిగి దేవుని సన్నిధిలో పర్వత అనుభవం కలిగిన వారిగా ఉండాలని మన ధ్యాన వాక్యము ద్వారా మనము ధ్యానిస్తున్నాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలను చూస్తే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మీరు ఎల్లప్పుడూ విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకోవాలని లేఖనం చెప్తుంది. ఇలాంటి అనుభవము కలిగిన వారందరూ సాంబ్రాణి పర్వతముల వరే ఎదిగి మేఘాసీనుడై వస్తున్న ఆ యేసుక్రీస్తు ప్రభువు, ఆ పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనే వధువు సంఘంలో ఉండాలని ఈ ధ్యాన వాక్యము యొక్క అర్థము. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యందు ప్రియమైన వారలారా, ఎండలు పోయాయి, నీడలు చల్లారిపోయినాయి, తొలగిపోయాయి. గోపరస పర్వతము వలె, సాంబ్రాణి పర్వతము వలె మేము వెళ్ళుదము అనే వాక్యం ద్వారా మనము దేవునికి సువాసనగా, శ్రమానుభవములో నుండి దేవుణ్ణి మహిమపరుచు వారిగా, అదేవిధంగా మన సమర్పణ జీవితము వలన, మన దాతృత్వము వలన, మన సువాసన వలన ఆయనకు ఇంపైన జీవితం జీవించాలని ఈ పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ద్వారా మనము నేర్చుకోగలుగుతున్నాం. అయితే మన జీవితాలు ఎలా ఉన్నాయి? గోపరస పర్వతమునకు చెందిన వారమేనా? సాంబ్రాణి పర్వతమునకు వెళ్ళదగిన వారిగా మనం జీవిస్తున్నామా? ఇంకా మన జీవితంలో సువాసన కాక దుర్వాసన వస్తుందా? విశ్వాసులమని చెప్పుకుని కూడా సమర్పణలో వెనుకబడి ఉన్నామా? మనము విధవరాండ్రను, దిక్కులేని వారిని ఆదరించుట మాని పేరుకు మాత్రం క్రైస్తవులుగా జీవిస్తున్నామా? 3వది ప్రార్థన అనే ధూపం అసలు మన జీవితంలో సాంబ్రాణి పర్వతాన్ని పోలదగి ఉండగా ప్రార్థనలో ఏ విధంగా మన జీవితాలు కట్టుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించుకుందాం. రాకడకు మనం సిద్ధంగా ఉన్నాం. సిద్ధపడే సమయం ఇది. దేవుని యందు ప్రియమైన వారులారా, ఈ వాక్యము ద్వారా మన జీవితాలను కట్టుకుని మనము గోపరస పర్వతముల వలె, సాంబ్రాణి పర్వతము వలె ఉన్నత అనుభవము కలిగి ఆ కుమారుడికి తగిన పెండ్లి కుమార్తెగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రము. నీవు గనుడవు తండ్రి, నీకు వందనాలు. ఈ లోకంలో ప్రభువా, మీరు 3.5 సంవత్సరంలో పరిచర్య చేసినప్పుడు మీరు గోపరస పర్వత అనుభవము, సాంబ్రాణి పర్వత అనుభవమును చూపి, అదేవిధంగా ప్రభువా మిమ్మల్ని పోలి మేము బ్రతుకుటకు శ్రమలైనా, కష్టాలైనా, ఇబ్బందులైనా ఆ శ్రమలలో సహితం దేవా మారానుభవములో నుండి
శిలువ మ్రాను ద్వారా మధురమైన జీవితంలోనికి మేము వచ్చి, అదేవిధంగా సాంబ్రాణి వలె సువాసన కలిగి, సమర్పణ కలిగి, ప్రార్థనా ధూపము కలిగి, అనేకుల కొరకు ప్రార్థించే వారిగా, నేను ఎదుర్కొనే సంఘంలో ఉండువారిగా మేము స్థానము సంపాదించుకున్నట్టుకు కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.